ఈ అందాల భామల గురించి మీరు మాట్లాడినారు కదా, అందాల పోటీల గురించి. నేను అదే క్వశ్చన్ అడుగుతాను సార్. నిజంగా ఈ అందాల పోటీల విషయంలో చాలా కేర్ తీసుకొని ఒక 10 సార్లు వీళ్ళ విషయంలో వెళ్ళినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు కళ్ళాల్లో వాళ్ళ వడ్లు కొనలేని సిచ్యువేషన్లో ఉన్నటువంటి రైతుల సమస్యల విషయంలో ఎందుకు గ్రౌండ్ లెవెల్లో వెళ్ళలేదు? దాని అర్థం మనసు లేదనే అర్థం కదమ్మా. దాని అర్థం ఏంటిదంటే మనసు లేదనే అర్థం. మనసు ఉంటే మార్గం ఉంటుంది అన్నారు. రైతుల విషయాల పట్ల ఈ ప్రభుత్వానికి శ్రద్ధ లేదు. ఇప్పుడు కట్టిన ప్రాజెక్టును ఉపయోగించుకునే శ్రద్ధ కూడా లేదు. మలన సాగర్లో నీళ్లు నింపడానికి లిఫ్ట్ ఇరిగేషన్ వల్ల లిఫ్ట్కి అయ్యే ఖర్చులు భరించవలసి వస్తుందని దాన్ని నింపలేదు. నింపకపోతే వాళ్ళు ఏమైంది, దాదాపు కొన్ని వందల గ్రామాల్లో నీళ్లు లేవు. వందల గ్రామాల్లో వరి ఎండిపోయి రకరకాల ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భం ఉంది. వందల గ్రామాల్లో ఇవాళ నీళ్ళ కోసం చాలా ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భం ఉంది. భూగర్భ జలాలు, మా ఊరికి కాలువ రాలేదు. గత ప్రభుత్వం నేను యుద్ధం చేస్తూ వచ్చాను. గత ప్రభుత్వం మా ఊరికి కాలువ ఇవ్వలేదు. మలన సాగర్ కింద కాలువ కావాలని 10 ఏళ్ళు రకరకాల పద్ధతుల్లో ప్రయత్నం చేశాను. చాలాసార్లు పైరవి అంటారు, లేదా లాబియింగ్ అంటారు, రకరకాల పేర్లు పెడతారు. ఈ లాబియింగు, పైరవియింగు అన్నీ కూడా నేను చేశాను. కానీ మా ఊరికి కాలువ రాలేదు. ఆ కోపం నాకు ఉంది. బట్ మా ఊరిలో మొన్నటిదాకా సంతోషం ఏంటిదంటే, మలన సాగర్ నిండినప్పుడు మా ఊరికి కాలువ రాకపోయినా గ్రౌండ్ వాటర్ ఉంది, భూగర్భ జలాలు నిండుగా ఉన్నాయి. ఇవాళ భూగర్భ జలాలు లేవు, బోర్లు ఎండిపోయినాయి. బోర్లు ఎండిపోయినప్పుడు ఆ విషయాన్ని మరి తప్పనిసరిగా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాల్సి ఉంటుంది కదా. నాకు అర్థమైంది ఏంటనంటే, ఈ ప్రభుత్వం చాలా సమస్యల్ని పట్టించుకోకుండా వాయిదా